రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో చెత్త పన్ను వసూళ్లను నిలిపివేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని విశాఖ పార్లమెంటరీ సెక్రటరీ పిట్టా సురేష్ అన్నారు. ఈ సందర్భంగా చిట్టివలసలో మీడియా ద్వారా ప్రజలతో మాట్లాడారు. ప్రజలు చెల్లించే ఇంటి పన్నుకు లైబ్రరీ, శానిటేషన్, ఫైర్, స్పోర్ట్స్, వీధి లైట్లు వంటి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యతలు ఆయా మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలపై ఉన్నాయని వివరించారు. ఇక జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక చెత్త సేకరణ పేరుతో యూజర్ ఛార్జీలను వేరు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని, గతంలో తాను ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సందర్భాలు, చెత్త జీవోలు రద్దు చేయాలని అధికారులకు పలుమార్లు వినతులు సమర్పించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రమాణ స్వీకారం కాకముందే చెత్త పన్ను వసూళ్లను నిలిపివేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని కొనియాడారు. ఇక తమ ప్రభుత్వ హయాంలో ప్రజలకు సంక్షేమం, అభివృద్ధితో పాటు రాష్ట్రానికి ఆదాయం తెచ్చే విధంగా పాలన జరగబోతోందని పిట్టా సురేష్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఒక పద్ధతి, ఒక శాస్త్రీయత, ఒక నిబద్ధత లేనటువంటి చెత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజలపై భారం మోపింది. మరి ప్రజలందరూ కూడా ఏ ఒక్కరూ ఈ చెత్త పన్ను కట్టే విధానం మంచి పద్ధతి కాదు. ఆల్రెడీ మనం ఇంటి పన్ను కట్టే దాంట్లో మనకి హౌస్ ట్యాక్స్లో ఏదైతే ఉందో ఈ చెత్త పన్ను అనేది మనం డ్రైనేజ్ ట్యాక్స్ కింద కడుతున్నాం. అయినా కూడా మళ్ళీ రెండోసారి ఈ చెత్త పన్ను అనేది వేశారు. దీన్ని ఆ రోజు నుంచి మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ముక్తకంఠంతో ఈ విధానం మంచిది కాదు, ఈ జీవోను రద్దు చేయాలని చెప్పేసి ఆ రోజు నుంచి మరి అడగడం జరిగినా కూడా ఏ ఒక్క దీనిలో కూడా వాళ్ళు ముందు అడుగు వేయలేదు.